చెప్పండి అందరూ. యథార్థవంతుడు. అందరూ చెప్పండి. యథార్థవంతుడు. ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో, ఎవరినైతే నువ్వు ఆధారం చేసుకున్నావో, ఎవరినైతే నువ్వు పూజిస్తున్నావో, ఎవరినైతే భక్తి కలిగి ఉన్నావో, ఎవరైతే దేవుడు అనుకుంటున్నావో, ఎవరైతే నీకు జీవం అనుకుంటున్నావో, ఆ వ్యక్తి ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తమ్మా? యథార్థవంతుడు. కనుక ఎలా ఉండాలి? యథార్థవంతుడైన ఆయన నువ్వు పూజిస్తున్నావు కనుక, ఆరాధిస్తున్నావు కనుక, విశ్వసిస్తున్నావు కనుక నువ్వు కూడా ఎలా ఉండాలి చెప్పాలి. అదే యథార్థత నీలో ఉండాలి. అర్థం కదా? దేవుడు చెబుతున్న మాటను అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా, నేను సంపూర్ణుడను, మీరు కూడా సంపూర్ణుడు. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా. అదే మాట దేవుడు చెబుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. అదే కింద మాట ఉంది కదా, అక్కడ ఏమో 14 కింద, ఆయన ఏ చెడుతనమో లేదు. దేవుని యందు ఏ చెడు లేదు. ఏం లేదమ్మా దేవుని యందు? ఏ చెడుతనము దేవుని యందు లేదు. మరి దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని విశ్వసిస్తున్న మన యందు చెడు ఎంత ఉండొచ్చు? ఎంత ఉండొచ్చు చెప్పాలి. ఏమన్నా కొద్దిగా ఉంచుకోవచ్చా? సెలవుపైతే ఉండకూడదు అంటున్నాను. ఏమనకూడదు? ఇంత కూడా ఉండకూడదు. ఆవగిందంతా కూడా ఉండకూడదు. ఆవగిందంత చెడు కూడా మనలో ఉండకూడదు. దయచేసి మాటను అర్థం చేసుకుంటాను. దేవుడు మిమ్మల్ని నిన్నుగానే దేవుడిని కోరుకున్నాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి, హృదయంలో స్థిరపరచుకోండి ఈ మాటని. దేవుడు నిన్నుగానే దేవుడు నిన్ను కోరుకున్నాడు, కానీ ఎవరిని బట్టి దేవుడు నిన్ను కోరుకోలే. దేవుడు నిన్నే కోరుకున్నాడు. నీ మీద ప్రేమ, నశించిపోతు నిన్ను ఆయన రక్షించుకున్నాడు. దాని కొరకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది, ప్రాణం పెట్టాడు. అలా పెట్టడానికి కూడా వెనుకడుగు వేయలేదు ఆయన. అలా ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. ఆ ప్రాణం ఊరికే పోలే. ప్రాణం ఊరికే పోయిందా? ఆ ప్రాణం పోవడానికి ఏం చేసాడు? ఎంతగా శ్రమలు, ఎంతగా హింసలు, ఎంతగా అవమానాలు, ఎంతగా నిందలు భరించి సహిస్తేనే ప్రాణం పోగొట్టుకునేంతగా చేసి ఆఖరికి నిన్ను ఆయన కోరుకుని ఆయన ఏర్పాటుని స్థిరపరిచాడు బిడ్డ. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, యథార్థవంతుడను, నేను నీతిమంతుడను, నాలో ఏం చెడుతనమో లేదు బిడ్డ. అదే విధంగా నా ఏర్పాటు, నా సంకల్పంలో పిలువబడిన మీలో కూడా ఏ చెడుతనమో ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఇది ఉంటే ఏం కాదు అన్న మనసులో ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఎలాంటి చెడుతనం మనలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని తెలుసా? ఉంటే ఏమవుతామంటే మనం ఫలించలేము. ఇప్పుడు పొలానికి, ఇప్పుడు ఏదైనా పంటకి పురుగు పడితే ఆ పంట ఫలిస్తుందా? ఆ పంట అనుకున్న రీతిలో పంట చేతికి వస్తుందా? ఆ పంట పట్టి ఏమైనా సంతోషిస్తాడు రైతు కదా? పురుగు పట్టిన చేను ఎలా ఉంటుంది? అది ఏదైనా గింజ వస్తుందా? పోయిన సంవత్సరం మన వాళ్ళు వేసారు, ఏంటిది, మొత్తం పంటే కాల్చేసి కోసేసి గంగి పెట్టారు. ఏంటది? సోయత్నం వేసారు మన వాళ్ళు. చాలా మంది ఏం చేశారు? ఒక్క గింజ కూడా, ఎకరాలు సోయేస్తే ఆఖరికి ఒక క్వింటాల్ కూడా కాదు, ఒక కిలో సోయలు కూడా వాళ్ళు కోయలేకపోయారు. కారణం ఏంటంటే ఏమైపోయింది? దానికి మొత్తం అంతా పురుగు పట్టేసి మొత్తం కష్టం అంతా పోయింది. ఆ విత్తనం కష్టం, దురుడు కష్టం, ఎరువు కష్టం, ఆ నీళ్లు పెట్టిన కష్టం, మొత్తం ఆ 2-3 నెలల పడ్డ కష్టం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా బాధ? ఇప్పుడు ఆ పొలం పోయడానికి బాధ, మరి కాల్చబెట్టాలంటే ఎంత కష్టం, ఎంత బాధపడుతున్నావు. మరి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి వాక్యం అనే విత్తనాన్ని, యథార్థమైన విత్తనాన్ని నీలో నాటినప్పుడు అదే పంట ఇస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉంటుండగా నువ్వు ఏ పంట ఇస్తున్నావు? దేవుడు ఆశించిన పంట నువ్వు ఇవ్వగలుగుతున్నావా? చెప్పండి, ఇవ్వగలుగుతావా? ఒకసారి మీరు ఆలోచించుకుని బిడ్డ. ఒకరి గురించి మనం అక్కర్లేదు. ఎవరో మనకు బాసులు లేరు. మన బాస్ ఎవరు? యేసయ్య. అదే దేవుడి దగ్గర మనం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి రోజు ఉంది మనకి. కనుక మనమే మన జీవితాలు సరి చేసుకోవడానికి ఒక అవకాశం మనకి ఇచ్చాడు ఈ రోజు. నువ్వు నీతిగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నా ఆయనలో ఏ చెడుతనమో ఏ అపరిశుద్ధత ఏది కూడా లేదు. అందుకే ఆయన ఫలించాడు. సమాజాన్ని బంధించలేకపోయింది. ఆయన యథార్థవంతుడు కనుక, పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక సమాజాన్ని బంధించలేకపోయింది. ఆ కారణం
బట్టి బంధించలేదు. ఏ కారణం బట్టి సమాజం బంధించలేకపోయింది? పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి, నీతిని బట్టి, తండ్రి యొక్క మాటకి లోబడే మనసును బట్టి, చెప్పిన పనిని నెరవేర్చిందని బట్టి ఏం చెప్పింది? సమాజాన్ని బంధించా లేకపోయింది. ఈ రోజు నీ సమాధిని కూడా నువ్వు జయించుకుని రావాలంటే నీ జీవితంలో ఏముండాలి? యథార్థత ఖచ్చితంగా ఉండాలి. ఏముండాలి? యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, పరిశుద్ధత ఉంటేనే సమాధిలోంచి బయటికి రాగలుగుతాం. ఏ సంబంధమైన జీవితం కొరకు మీరు ఎక్కువ ఆశ పడకండి బిడ్డ. ఎక్కువ మీరు మనసు మీద తొందరగా ఏదో ఎక్కువ ఆలోచన పెట్టుకోకండి. ఎక్కువ ఆలోచన పెట్టుకోదనుకో అద్దాలు వచ్చేస్తాయి. ఏమొస్తాయి? తొందరగా అద్దాలు వచ్చేస్తాయి. స్ట్రెస్. ఎక్కువ ఆలోచన పెట్టుకున్నానుకో బీపీలు వచ్చేస్తాయి. ఏసేపు గారు డాక్టర్ వెళ్ళాలంటే చేతిపల్లి అయిపోతే అప్పుడు మనకి లాభం లేదు అక్కడ. ఎక్కువ ఆలోచిస్తే బీపీ పెరుగుతుంది, ఎక్కువ ఆలోచిస్తే స్ట్రెస్ షుగర్ వచ్చేస్తుంది, అంతగా ఎక్కువ ఆలోచిస్తే అద్దాలు వచ్చేస్తాయి, అంతగా ఎక్కువ ఆలోచిస్తే రాత్రే వచ్చేస్తాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏ సంబంధమైన ఈ జీవితం కొంతకాలం ఎలా ఉండాలంటే సంతోష సమాధానాలతో దేవుడు బట్టి నువ్వు జీవించేవాడు ఉండాలి. కానీ ఏదో అన్నట్టుగా ఒక బలహీనత, ఒక బాధ, వేదన, పురుగుదల నీ జీవితంలో ఉండనే దేవుడు ఏమన్నాడంటే ఈ బాధ నా మీద మోపు నేను తీరుస్తాను. భారం మోసుకున్నా నా ఎద్దరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏమన్నాడు? భారాన్ని మోసుకున్న జనులందరినీ నా ఎద్దరికి రమ్మని పిలిచాడు. మనం అందరం వచ్చేసాం. వచ్చాడు ఏం చేయాలి? భారం ఏం చేయాలి? మనకు ఎలా పెట్టాలా? ఆయన పెట్టాలి. పెడితే ఆయన మోసేటుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టి నువ్వు చేతులు దొరుకుకోవాలి. అబ్బా అనుకోవాలి. అనుకోవాలి అబ్బా అనుకోవాలి. అబ్బా అన్నదానికి అబ్బు అందం చేద్దాం ఉంటుంది కదా. హల్లెలూయా. భారం ఏం చేస్తాం? బరువు అంతా పెట్టినప్పుడు ఏముంది? హాయిగా ఉంటుంది. పెట్టేటోడు ఉంటే తినడానికి ఏముంది? ఎలా ఉండాలి? అంతే కదా. ఇప్పుడు వెళ్ళి పొయ్యి వెలిగించి కాయగూరలు కోసి ఆ వంట వండి బాసాలు కడిగి అన్ని పెట్టడం కష్టం. కానీ వెళ్ళి పేట్లో తినేసి చేతులు వచ్చేటప్పుడు ఏముంటుంది అక్కడ? హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చేతులు కడుపు వచ్చేటట్టుగా ఉండాలి. అలా దేవుడు అన్ని కడుగుతా అన్నాడు, అన్ని చూస్తా అన్నాడు. కానీ మనం సంతోషం కదా? సంతోషం లేదా? సంతోషం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అట్లాంటి పనులంటే మనకు బాగా సంతోషం. పెట్టేటోడు ఉంటే కనుక మనకు చాలా బాగుంటుంది. దేవుడు పెడతాడు మనకు. ఎలా ఉంటుంది? దేవుడు అన్ని చేస్తానంటాడు. కానీ ఏం చేయమంటాడు ఆయన? నేను అన్ని చేస్తా బిడ్డ, నువ్వు నా మాట. దేవుడు అన్ని చేస్తాడు. నీ పక్షంగా నా పక్షంగా అన్ని చేస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మాట అంతే. అది కూడా నేను అంటే ఏమవుతుంది? తిరుగుబాటు. అన్ని పెట్టిన తర్వాత, అన్ని చేసిన తర్వాత దేవుడు మాట అంటే మరి అట్లా తిరుగుబాటు. హల్లెలూయా. ఎద్దులు పెంచుకుంటాం కదా. ఎందుకు పెంచుకుంటాం? జనరల్ ఎందుకు పెంచుకుంటాం? యెషయా గ్రంథంలో బోధన చేయాలంటాడు కదా. ఎందుకు పెంచుకుంటాం? ఎద్దు తన ఎవరిని ఎరుగుతుందంట అంటే అర్థం ఎద్దు తన యజమాని ఎరుగుతుందంట. పక్కోడు వచ్చి తీసుకెళ్దామన్నా వెళ్దంట. ఉంటుందా? ఉండదు. ఎద్దులు తీసుకెళ్ళి రోడ్డు లేండి ఎక్కడికి వెళ్తుందో వెళ్ళి తన యజమాని దొడ్లోకి వెళ్ళి నిలబడతాం తప్పితే చాలా ఇల్లు ఉన్నాయి కదా ఏదో ఇంటికి వెళ్తే ఎవడైనా పెడాల్సిన అనుకుంటుందా? అనుకోదు. దానికి ఉన్న విశ్వాసం ఇశ్రాయేలుకి లేదని చెప్పి దేవుడు బాధపడతారు ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుంది బిడ్డ. మనం ఎలా ఉండాలి? దేవుని ఎడల దేవుని ఇచ్చిన రక్షణ బట్టి దేవుని ఎలా ఉండాలంటే అలాంటి విశ్వాసాన్ని అంటే ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో దేవునికి లోబడి దేవుని ఎడల మనసు, అలాంటి మనసు మనకి ఉండాలి. తిరుగుబాటు మనసు మనలో ఉండకూడదు. నువ్వు నీతిని కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. వాటి విరుద్ధమైనది ఏది నీలో ఉండకూడదు. నెపాలు వేయకూడదు, నిందలు వేయకూడదు, కలహానికి కారణంగా ఉండకూడదు, అసలు అవమానించకూడదు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఒకరి గురించి చెడ్డగా చెప్పకూడదు. ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? ఇప్పుడు స్టీఫెన్ నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుందాం, మనసులో ఏమో తెలియదు కానీ నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుందాం. ఏం చేస్తాడు? నా గురించి చెడు చెబుతాడా లేకపోతే మంచి చెబుతాడా? మాట ఏం చెబుతాడు? మంచిగా చెబుతాడు. ఒకవేళ ఏదన్నా బలహీనత నాలో ఉందనుకుందాం, బలహీనత స్టీఫెన్ తెలుసు, ఆయన తెలుసుండి కూడా ఏం చేస్తాడు? నా మీద ప్రేమ పడి ఏం చేస్తాడు? ప్రేమ వృద్ధి చేస్తాడు. ఏం చేస్తాడంట? తప్పిదం ఏం చేస్తాడంట? దాసే పక్కకు పెట్టి పాతే అవి ఎప్పుడో. నేను రక్షణ పొందకు సినిమా చూసేటువంటి, రక్షణ సినిమా సీరియల్ చూసేటువంటి, రక్షణ పొందక ముందు ఎన్నో అబద్ధాలు చెప్పేటువంటి, రక్షణ పొందక ముందు లంచాలు ఇచ్చి వ్యాపారం చేసేటువంటి,
రక్షణ పొందకముందు ఎన్నో చేసేవాడు, నాకు మందు కూడా తాగేటండి. ఎస్. హల్లెలూయా. ఇవన్నీ చేశాను. ఇద్దరు గ్లాసులతో కూర్చునే పరిచయాలు నాకు ఉన్నాయి. స్టీఫెన్కి నాకు తర్వాత రక్షణ పొందుకున్నాం. తర్వాత నేను ఇప్పుడు నిలబడ్డాను దేవుడి కృపను బట్టి. మందు తాగొద్దని చెబుతాను నేను. ఏం చెప్పారు అప్పుడు తాగలేదు మనం అనుకో ఎలా ఉంటుంది. అప్పుడు తాగాం, తెలియక తాగాం, అంతే సెలవమ్మా, తెలియక తాగాం, అజ్ఞానంగా తాగాం, అజ్ఞానంగా బతికాం. దేవుడు చెప్పినప్పుడు ఏం చేసాం, అన్ని మానేసాం. కనుక పాత చెప్పినప్పుడు పాత తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు దేవుడు పెట్టి ఎలా అయిపోయావు, నీతిమంతుడు అయిపోయావు. కనుక ఆ తప్పుల్ని ఎత్తి చూపే మనస్సు నాలో ఉండకూడదు, ఎవరిలో కూడా మనలో. ఇతరుల మీద అనుమానం అనే మనసు మనలో ఉండదే. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును. అదే మాట్లాడుతున్నాడు అనమాట. ఎలా ఉన్నది, నీతిని కలిగి ఉంటే ఏముందంట, ఆ 92 కింద చదవండి 12వ చూసుకుంటే, ఆ నీతిని బట్టి, ఆ యథార్థతను బట్టి, ఆ పరిశుద్ధతను బట్టి నువ్వు ఎలా ఉంటావంట చదవండి. ఆ నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఓవేస్తారంట. నీ నీతి, నీ యథార్థత, నీ భక్తి, నీ యొక్క భయము, నీ యొక్క పరిశుద్ధత నీ జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? దేవుడు దాంతో పోలుస్తున్నాడు. ఏంటి? ఖర్జూరము వృక్షం యొక్క బొమ్ము తెలుసు కదా, మీరు అందరూ చూసుంటారు. ఎలా ఉంటుంది అది? విస్తారమైన కాయలు ఉంటుంది. ఎలా ఉంటుంది? గెల. బొమ్ము అంటే గెల, ఖర్జూరపు గెల్ల. ఎలా ఉంటుంది అది? సంతోషిస్తాం. సరే ఎక్కడ నీటిలో చూడండి, ఖర్జూరం చెట్టు బొమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటావు, అలా ఫలిస్తా నువ్వు. ఎంతమంది కావాలి ఫలింపు? నాకైతే కావాలి. దయచేయరు కాక. మరి ఎట్లా వస్తే ఊరికి వచ్చేస్తుందా? ఊరికి వచ్చేస్తుందా? పక్కింటి దగ్గర లాక్కొచ్చేచ్చా? మనతో మనకే మనగా రావాలి, మన ఇంట్లోనే పండాలి, మన ఒంట్లోనే పండాలి. ఎలా రావాలి అది? నీ యథార్థతగా, నీ భక్తి, నీ యొక్క నీతి, నీ నిజాయితీ అన్నది నువ్వు నిన్నేం చేస్తుంది, అలాగా ఫలింప చేస్తుంది. తర్వాత ఏమవుతుందంట, అక్కడ మల్లింపుదంతా పోలుస్తున్నాడు. లెబనోను అనే అరణ్యంలో ఆ దేవదారు వృక్షము ఎదిగినట్లుగా వారు ఏం చేస్తారంట, దేవుని సన్నిధిలో అలా ఎదుగుతారంట. అది చక్కగా ఎదుగుతుంది. దేవదారు వృక్షాన్ని, దేవదారు కలప దేవుని యొక్క మందిరానికి వాడబడింది. దేవదారు అనేది కలప దేనికి వాడదు? దేవుని యొక్క మందిరంలో వాడబడిన అంత ప్రాముఖ్య, అంత అంత ఎన్నిక కలిగిన చక్కని కట్టే. నువ్వు అలా ఉంటావు, దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధ సన్నిధిలో, పరలోకంలో నువ్వు ఉండగలుగుతావు బిడ్డ. దేవదారు వృక్షాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ వృక్షంతోనే, ఆ కట్టితోనే మందిరాన్ని నిర్మించుకున్నాడు. అలాగే నిన్ను కోరుకున్నాడు దేవుడు, ఆయన దగ్గర ఉంచుకోవాలి. హల్లెలూయా. కనుక అలా ఉంచబడడానికి దేవుని ఏర్పాటు ఎన్నిక కాబడిన మనం ఏం చేయాలి? దానికి అనుకూలమైన వ్యక్తిగానే ఉండాలి. కట్టెకి చెదబెట్టింది అనుకోండి, కోరుకున్న కట్టెైనా కానీ చెదబెట్టిన తర్వాత దాన్ని ఉంచుకుంటావా? దేవుడు కూడా అంటాడు, నేను నిన్ను కోరుకున్నా కానీ నువ్వు చెదబట్టి పనికిరాని దాని లెక్క ఉన్నావు, ఉపయోగపడని వ్యక్తిగా ఉన్నావు, కనుక నీ అవసరం నాకు లేదంటాడు. అలా ఉండకూడదు. హల్లెలూయా. ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె మనము ఫలించాలి. అలా ఫలించాలంటే మనలో ఏమి ఉండాలి? పరిశుద్ధత, యథార్థత, నీతి మనలో ఉండాలి. అలా ఉన్నదా లేదా అన్న దాని గురించి ఈ రోజు సమయం మనకి ఇచ్చాడు సరి చేసుకోవడానికి. కనుక ఎక్కడ బలహీన పడకుండా, భయపడకుండా మన జీవితాన్ని సరి చేసుకుందామా. కళ్ళు మూసుకోండి, చేతులు పైకి ఎత్తండి, దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఏర్పాట్లు మనం ఎత్తున్నామా? ఎక్కడైనా అవిధేయత కలిగిన పరిస్థితులు ఉన్నాయా? చెడుతనం మనలో ఉందా? స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం.